ఏది అయినా ట్రై చెయ్యి ఆచి చికెన్ మసాలా. ఆచి చికెన్ మసాలా. డీలిమిటేషన్ బిల్లు వేగిపోయింది. సీట్లు పెరుగుతాయనే ఆశలతో ఉన్న రాష్ట్రాలకి నిరాశే మిగిలింది. కానీ ముందుంది అసలు డీలిమిటేషన్ ఫెస్టివల్. ఇప్పటిదాకా జరిగిన డీలిమిటేషన్ గేమ్ జస్ట్ ట్రైలర్ పార్ట్ మాత్రమే. 2026 తరువాత అసలు సినిమా ముందుంది. ఇంతకీ 2026 తరువాత నియోజకవర్గాల పునర్విభజన జరుగుతుందా? అప్పటికైనా సౌత్ స్టేట్స్ లాభపడతాయా ఇంకా నష్టపోతాయా? దేశ రాజకీయాల్లో శుక్రవారం బిగ్ డే అనుకున్నారు అంతా. డీలిమిటేషన్ బిల్లు నెగ్గితే టోటల్ రాజకీయ ముఖ చిత్రమే మారిపోయేది. సీట్లు పెరుగుతాయన్న ఆశతో చాలా మంది ఇప్పటి నుంచే ఆయా సీట్లపై కచ్చీఫ్లు కూడా వేసుకున్నారని వార్తలొచ్చాయి. కానీ డీలిమిటేషన్ అంటే కేవలం రాజకీయ నిర్ణయం కాదు, పూర్తిగా రాజ్యాంగ ప్రక్రియ. అంత ఈజీ కాదు. వాస్తవానికి ప్రస్తుత పరిస్థితుల్లో డీలిమిటేషన్ వెంటనే జరిగే అవకాశం లేదు. ఎందుకంటే గతంలో చేసిన సవరణల ప్రకారం లోక్సభ, అసెంబ్లీ స్థానాల పునర్విభజన 2026 తర్వాత జరిగే జనాభా లెక్కల ఆధారంగా మాత్రమే చెయ్యాలి. ప్రస్తుతం దేశంలో ఉన్న లోక్సభ స్థానాలు 543. ఇవి 1971 జనాభా ఆధారంగా ఫ్రీజ్ చేసిన స్థానాలు. ఈ సంఖ్యను 84వ, 87వ రాజ్యాంగ సవరణల ద్వారా 2026 వరకు అలాగే కొనసాగించారు. కారణం, జనాభా నియంత్రణలో ముందున్న రాష్ట్రాలు నష్టపోకూడదని ఫ్రీజ్ చేసి ఉంచారు. అయితే 2026 తర్వాత ఈ ఫ్రీజ్ ఆటోమేటిక్ గా ముగుస్తుంది. అప్పటి వరకు కొత్త సవరణ చెయ్యకపోతే ఆర్టికల్ 81 ప్రకారం తాజా జనాభా లెక్కల ఆధారంగా డీలిమిటేషన్ ప్రక్రియ తప్పనిసరి. ఇక్కడే రాజకీయ, సామాజిక డైనమిక్స్ మారే అవకాశం ఉంది. 2026 తర్వాత జరిగే జనగణనలో ఉత్తరాది రాష్ట్రాల జనాభా ఎక్కువగా ఉంటే వారికి ఎక్కువ లోక్సభ సీట్లు వచ్చే అవకాశం ఉంది. ఉదాహరణకు ఉత్తరప్రదేశ్, బీహార్, మధ్యప్రదేశ్ వంటి రాష్ట్రాలు జనాభా పెరుగుదలలో ముందున్నాయి. సీట్ల సంఖ్య కూడా భారీగా పెరగనుంది. అయితే దక్షిణాది రాష్ట్రాలైన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కేరళ జనాభా నియంత్రణలో ముందుండటం వల్ల స్థానాల వాటా తగ్గుతుంది. తెలుగు రాష్ట్రాల విషయానికి వస్తే జనాభా వృద్ధి రేటులో ఉత్తరాది రాష్ట్రాల కంటే చాలా వెనుకబడి ఉన్నాయి. అర్బనైజేషన్, కుటుంబ నియంత్రణ కలిసి జనాభా పెరుగుదలను నియంత్రించాయి. దీనివల్ల ఆర్థిక, సామాజిక సూచీలు మెరుగయ్యాయి. కానీ రాజకీయ ప్రాతినిధ్యంలో బాగా వెనుకబడ్డాయి. లోక్సభ సీట్లు మొత్తం పెరిగినా వాటిలో దక్షిణాది రాష్ట్రాల వాటా అనుకున్నంతగా పెరగకపోవచ్చు. కొన్ని పరిస్థితుల్లో ప్రస్తుతం ఉన్న శాతం కంటే తక్కువ కూడా ఉండొచ్చు. జనాభా ప్రాతిపదికన లోక్సభ స్థానాలు 750 నుంచి 800 మధ్యకు పెరిగే అవకాశం ఉంది. అయితే ఎక్కువ వాటా నార్త్ ఇండియా రాష్ట్రాలకే వెళ్తాయి. ఈ నేపథ్యంలో ప్రాంతాల మధ్య సమతుల్యత తగ్గే అవకాశం ఉంది. అయితే ప్రభుత్వం జనాభా ప్రాతిపదికన కాకుండా మరోసారి సవరణ చేసి ప్రస్తుత సమతుల్యతను కొనసాగించాలని నిర్ణయిస్తే డీలిమిటేషన్ ప్రభావం పూర్తిగా మారిపోతుంది. అంటే రాజకీయంగా సౌత్ వర్సెస్ నార్త్ అసమానతలు పెరగకుండా బ్యాలెన్స్ చేసే ప్రయత్నం జరగచ్చు. అలా చేయకుండా జనాభా ఆధారంగా జరిగితే మాత్రం దేశ రాజకీయ మ్యాప్ మొత్తం మారిపోతుంది. అంటే ముందుంది అసలు డీలిమిటేషన్ ఫెస్టివల్. మరేం జరుగుతుందో చూడాలి.